సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేర్లలో శోభితా దులుపాల ఒకరు. చేసింది తక్కువ సినిమాలు అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య వల్ల శోభితా దులుపాల లైఫ్ లైన్ లోకి వచ్చిందని చెప్పాలి. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా దులుపాలతో నాగ చైతన్య రిలేషన్ మెయింటైన్ చేశాడు. ఈ క్రమంలోనే నాగ చైతన్య శోభితా దులుపాల సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్ అయితే గురయ్యారు. అతి కొద్ది మంది సమక్షంలో వీరి నిశ్చితార్థం అయితే జరిగింది. ఇక నిశ్చితార్థం తర్వాత శోభిత పెద్దగా బయటకైతే కనిపించలేదు. తాజాగా ఈ భామ ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన కామెంట్స్ అయితే చేసింది. తాను డిగ్రీ చదువుతున్న సమయంలోనే మోడలింగ్ రంగులోకి అడిగిపెట్టానని, ఆ సమయంలో ఎన్నో అవమానాలు అయితే ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. నేను నల్లగా ఉండడంతో అక్కడ నన్ను చూసి నువ్వు మోడల్ ఏంటి, కనీసం బ్యాక్గ్రౌండ్ మోడల్ కు కూడా పనికిరావంటూ హేళనగా మాట్లాడారని ఆవేదన అయితే వ్యక్తం చేసింది. ఆ ఆడిషన్ తర్వాత ఇంటికి వచ్చి అద్దం ముందు నన్ను నేను చూసుకుంటూ చాలా ఏడ్చానని శోభిత చెప్పారు. నెమ్మదిగా ఈ విషయాలన్నీ పక్కన పెట్టి అందం అనేది మ్యాటర్ కాదని, ఎవరేమనుకున్నా తన పని తాను చేసుకోవాలని ఆడిషన్స్కి వెళ్తూ ప్రయత్నాలు చేశానని చెప్పారు. ఇదే సమయంలో తన ఫస్ట్ లవ్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలైతే వెల్లడించారు. చిన్న వయసులో ఒక వ్యక్తిని చాలా ఇష్టపడ్డాను, కానీ ఆ వ్యక్తి నాపై అటెన్షన్ చూపించలేదు. నేను ఎంత ప్రయత్నించినా నా ప్రేమను అంగీకరించలేదు. అతను ఓ స్టూపిడ్, నన్ను చాలా బాధ పెట్టాడు. అయితే నా ఫస్ట్ క్రష్ మాత్రం స్కూల్ డేస్ లోనే జరిగింది. అతడే నా క్లాస్ లో కెప్టెన్. అతనంటే నాకు చాలా ఇష్టం ఉండేది, కానీ అతనికి నేను చెప్పలేదు. స్కూల్ డేస్ లో క్రష్ అంటే ఏమిటో తెలియని సమయంలో అవన్నీ జరిగాయి. నా లైఫ్ లో చాలా ప్రపోజల్స్ వచ్చాయి, కానీ తాను చదువుపైన దృష్టి పెట్టానని శోభిత చెప్పుకొచ్చింది. ఇక శోభిత కెరీర్ విషయానికి వస్తే తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమె నటిస్తుంది. ఇటీవల శోభిత మంకీ మ్యాన్ తో ప్రేక్షకులను అలరించారు. ఇక ప్రజెంట్ ఈ యముడు నటించిన ఓటీటీ సినిమా లవ్ సితారా 5Gలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.